నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈరోజు మన పచ్చి కొబ్బరి, ఆ పచ్చి కొబ్బరితో మనం కోకోనట్ వాటర్‌తో దీని బెనిఫిట్స్ ఏంటి? ఇది స్కిన్ మీద గానీ, కిడ్నీ మీద గానీ, మన హెయిర్ మీద గానీ ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తదని దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. నేను చాలా కేసెస్ అండి. ఈ మధ్య కాలంలో అయితే హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. మాకు డాండ్రఫ్ ఎక్కువ పెరిగిపోతుంది. తలలో పేలలాగా పట్టేస్తున్నాయి. లేదంటే పేను కోరుకులు ప్రాబ్లమ్ గూడా ఎక్కువొస్తుంది. అసలు ఎందుకొస్తుందంటే నేనేమంటానంటే స్కాల్ప్ చూస్తాను నేను ఫస్ట్. స్కాల్ప్ మనం చూసామనుకోండి, చాలా ఇచ్చీగా ఉంటది కొంతమందికి. ఆ డాండ్రఫ్ కూడా వాళ్ళ దువ్వెన వేరుంటది. వాళ్ళ షాంపూస్ వేరుంటాయి. వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ తీసుకుంటున్న ప్రికాషన్స్ ఎక్కువున్నా గూడా వాళ్ళకి డాండ్రఫ్ అనేది ఎక్కువ పెద్ద సమస్య అయిపోతుంది. స్పెషల్లీ ఇది డాండ్రఫ్ అంటే హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్‌కి ఎంత బెనిఫిషియలో దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. నేనేమంటానంటే మనం కొబ్బరి బొండం వాటర్‌ని మంచిగా ఒక పచ్చి కొబ్బరి వాటర్ తెచ్చేసుకొని, మంచిగా ఒక చిన్న స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. తలంతా స్ప్రే చేసి ఒక 10, 15 నిమిషాలు ఉంచుకోండి అలాగా. ఉంచిన తర్వాత ఇంకొద్దిగా వాటర్‌ని ఉంచుకొని దాంట్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. మిరాకిల్ రిజల్ట్స్ అండి. హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, పేలు కొట్టుడున్నా ఎస్పెషల్లీ స్కాల్ప్ మెయింటెనెన్స్ అంట. ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోతేనే హెయిర్ ఫాల్ అవుతది. మనం నైట్ పడుకునే ముందు నేను చాలా వీడియోలో చెప్పాను. పడుకునే ముందు మంచిగా తలని దువ్వండి. ఏదో మనం ఊడుతుంది ఆ రోజు మనం దువ్వడం వల్ల ఊడుతుందన్న భయంతో మనం ఆపేస్తాం దువ్వడమే. నైట్ మంచిగా మనకి శరీరంలో ఏదైనా నొప్పొచ్చిందనుకోండి మనం మసాజ్ చేసుకుంటామా? చేసుకుంటే ఎంత మంచి రిలీఫ్ ఉంటది మనకి. అలాగే స్కాల్ప్‌కి మసాజ్ ఎలా ఉంటది? మనం దువ్వెనతో దువ్వడం వల్ల ప్రతి పార్ట్‌లో స్కాల్ప్‌ని ఇలా స్టిమ్యులేట్ చేసుకుంటూ వస్తది దువ్వెన. దానివల్ల కూడా మనం మాక్సిమం హెయిర్ ఫాల్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. మనం 4, 5 రోజులు అలా దువ్వకుండా పైపైన దువ్వుతున్నాం అనుకోండి. ఒకసారి దువ్వితే ఊడిపోతది హెయిర్. డెఫినిట్‌గా ఊడుతది. మనం ప్రాపర్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. రెగ్యులర్‌గా నైట్ పడుకుంటుండే మంచిగా దువ్వండి. మార్నింగ్ లేచిన వెంటనే కూడా మంచిగా దువ్వండి. దువ్వడం వల్ల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతది స్కాల్ప్‌కి. దానివల్ల కూడా 70% డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ స్పెషల్లీ ఈ కోకోనట్ వాటర్‌ని మనం మంచిగా ఒక స్ప్రే బాటిల్ ఏసేసుకొని, మంచిగా ఒక పచ్చి కోకోనట్ మంచిగా కొబ్బరున్న కోకోనట్ తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇంకా మీకు. ఎందుకంటే 2 విధాలుగా యూజ్ అవుతది. ఈ పచ్చి కొబ్బరిని మనం మిక్సీ పట్టేసుకొని, ఆ పల్ప్‌ని మంచిగా బాడీ అంతా పెట్టి స్నానం చేసామనుకోండి, బాడీకి సున్ని పిండి పెట్టినా కూడా అంత ఫ్రెష్‌నెస్ ఉండదు. అంత క్లీన్ అవుతది ఈ పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటది. అండ్ చాలా హెల్తీగా ఉంటాం మనం. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి కూడా పచ్చి కొబ్బరి తినమంటాం మనం. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, సో కిడ్నీ వాళ్ళకి స్పెషల్లీ కిడ్నీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు పచ్చి కొబ్బరి తినమంటాం. సో కాబట్టి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని తెప్పించుకొని మనం మిక్సీ పట్టేసుకొని మనం వాటర్‌ని ఇలా తీసేసుకుంటాం. ఈ వాటర్‌ని తలంతా స్ప్రే చేసేసుకొని 10, 15 నిమిషాల కంటే ఎక్కువ ఏది ఉంచకూడదు. మనం హెన్నా పెట్టేసి కొంతమంది రాత్రంతా పెడతారు కొంతమంది. లేదంటే 4, 5 గంటలు అలా స్టిక్ గట్టిగా అయ్యేటట్టు ఉంచి దాని తర్వాత తలస్నానం చేస్తారు. దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. సో కాబట్టి మనం రెగ్యులర్‌గా కోకోనట్ వాటర్‌ని ఇలాగా మనం మంచిగా తలకు స్ప్రే చేసుకొని కొద్దిగా వాటిలో షాంపూ కలుపుకొని తల స్నానం చేయడం వల్ల డాండ్రఫ్ సమస్యలే కాకుండా చాలా హెల్తీగా ఉంటదండి. స్కాల్ప్ మెయింటెనెన్స్ అంటే మీరు రకరకాల షాంపూలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రకరకాల ఆయిల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్లీ మనం మెయింటెనెన్స్ అంటే లో మెయింటెనెన్స్ ఉండాలి. ఆ లో మెయింటెనెన్స్‌లో మన కొబ్బరి బొండం ఎంతో పడదండి. మనం ఏదో ఒక చాక్లేట్ కొనిచ్చేస్తాం పిల్లలకి. దానివల్ల ఎంత హార్మ్‌ఫుల్లో తెలుసు. ఆ చాక్లేట్ కొన్న డబ్బుల్లో 3, 4 కోకోనట్స్ వస్తాయి. 50, 60 రూపీస్ అయిపోతుంది చాక్లేట్. సో, ఎందుకు హెల్త్ పరంగా పిల్లల్ని కూడా మంచిగా డైలీ కోకోనట్ వాటర్ తెప్పించేసి వాళ్ళకి తాగిపిచ్చండి. పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీ పట్టేసి ఇలా అనే కాదు. లేత కొబ్బరున్నా కూడా మిక్సీ పట్టేసి స్కిన్‌కి అప్లై చేయడం వల్ల పిల్లల స్కిన్‌కి, పుట్టిన పిల్లలకి కూడా మంచిగా లేత కొబ్బరిని మిక్సీ పట్టేసి శరీరానికి మంచిగా మసాజ్ చేయిచ్చేసి ఆ లేత కొబ్బరి పల్ప్‌తో స్నానం చేయించండి. స్కిన్ చాలా బావుంటది. పుట్టిన పిల్లల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టినప్పుడు నీకు అది చేయలేదు, ముక్కు సరిగ్గా నొక్కలేదు, అందుకని నీకు ముక్కు పెరిగిపోయింది. స్కిన్ మీద మా మమ్మీ కరెక్ట్‌గా అవి అప్లై చేయలేదు, అందుకని నీకు స్కిన్ డార్క్ అయిపోయింది అంటుంటాం కామన్‌గా మనం. సో, కాబట్టి ఎందుకు మనం పుట్టిన పిల్లల దగ్గరే కాకుండా మనం కూడా ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత కూడా స్కిన్‌కి మనం ఇది అప్లై చేసుకోండి. నేను డార్క్‌గా ఉన్న స్కిన్ కూడా కొద్దిగా అంటే వాళ్ళకి డార్క్‌గా అయిపోవడానికి మెయిన్ కారణం. కొంతమంది తెలుపు, నలుపుతో సంబంధం లేదు. స్కిన్ క్లీన్ ఉండాలి. ఆ క్లీన్‌నెస్ ఎక్కడి నుంచి వస్తదంటే మనకి కొబ్బరిని మనం అప్లై చేసుకోవడం వల్ల అండ్ కొబ్బరి నీళ్ళని మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇంకా నేను చాలా చెప్తాను. లేత కొబ్బరి మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పట్టిన దాంట్లో కొన్ని మెంతులు, కొద్దిగా పుదీనాకులు, కొద్దిగా కరివేపాకు మిక్సీ పట్టేసి, ఆ పల్పుని కూడా తలకి మంచిగా పేస్ట్ లాగా అప్లై చేసుకుంటే మనకి సో, కొంతమందికేంటంటే గ్రోతింగ్ ఉండదు. ఊడిపోతది గానీ, ఊడిన చోట హెయిర్ అనేది రీగ్రోత్ ఉండదు. ఆ రీగ్రోత్‌కి గూడా మనకి చాలా బెనిఫిట్స్ ఏంటంటే, లేత కొబ్బరి, కొద్దిగా 4, 5 పుదీనాకులు, 4, 5 కరివేపాకులు, కొన్ని హాఫ్ స్పూన్ మెంతులు వేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలి. ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తలంతా మంచిగా పట్టించేసి 10 నిమిషాలండి పెట్టి స్నానం చేయండి. రీగ్రోత్ గూడా మీరు చూడగలుగుతారు. బెనిఫిట్ ఎందుకంటే మనకు ఒక్కొక్క కోకోనట్‌లో మనం కోకోనట్ ఆయిల్‌ని ఎలా యూజ్ చేస్తాం? అసలు మనం పారాషూట్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ తప్ప మనం ఏది యూజ్ చేయం ముందు కాలంలో నుంచి. ఇప్పుడంటే రకరకాల ఆయిల్స్ వచ్చాయి. రకరకాల షాంపూస్ వచ్చాయి. సీరమ్స్ అంటూ, స్ప్రేస్ అంటూ రకరకాలొచ్చాయి. ఎప్పుడైతే స్కిన్ గానీ, హెయిర్ గానీ లో మెయింటెనెన్స్‌లో ఎళ్ళాలి.
ఇలా కొబ్బరి బొండం తాగడం వల్ల ఇంటర్నల్గా మనకి అమైనో యాసిడ్స్ పెరుగుతాయి. మనకు శరీరానికి సంబంధించినవి కానీ, స్కిన్కి సంబంధించినవి కానీ, హెయిర్కి సంబంధించినవి కానీ ప్రాపర్ న్యూట్రిషన్ అందుతుంది. మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇది అప్లై చేసుకోవడం వల్ల 100% తగ్గిపోతుందని నేను కూడా చెప్పను. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ నాకు తెలుసు ఇంటర్నల్గా మనం తీసుకోవడం వల్ల, దానివల్ల మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ కావాల్సిన న్యూట్రిషన్ హెయిర్కి దొరుకుతుంది. అది ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి హెయిర్ హెల్దీగా ఉంటుంది. సో మెయింటెనెన్స్లో 50% ఇంటేక్ అండ్ 50% ఎక్స్టర్నల్ క్లీనింగ్. ఇప్పుడు మనం ఒక పొలం తీసుకుంటాము, ఆ పొలం మీద ఏమి గడ్డి అవన్నీ తీయకుండా మనం డైరెక్ట్ వెళ్ళి మనము పంట వేసామనుకోండి, పంట వస్తుందా? రాదు కదా. మనం ఫస్ట్ వెళ్తాము, నీట్గా అదంతా తీసేసి అదంతా నీట్గా మనం మంచిగా మనకి సారం రావాలి మట్టిలో, దాని తర్వాత మనం పంట వేస్తాం. అలాగే మన స్కాల్ప్లో హెయిర్ కాకుండానే మనకి ఎక్కువగా డాండ్రఫ్లు, పేరుకుపోయిన పదార్థాలు ఎక్కువ అయిపోవడం వల్ల మనకి రీగ్రోత్ అవ్వట్లేదు. మనకి పంట అంటే ఏంటి? స్కాల్ప్, దానిపైన హెయిర్. సో దాన్ని మనం నీట్గా లోపల ఉన్న చెత్తని డాండ్రఫ్ రూపంలో తీసేస్తూ ఉన్నాం అనుకోండి, తీసేసిన తర్వాత దానికి మంచిగా న్యూట్రిషన్ ఇంటేక్ ఇస్తున్నాం కాబట్టి హెయిర్ సమస్య అనేది పెద్ద సమస్య కాదండి. హెయిర్ ఫాల్క్ అనేది రకరకాల పిల్లలు చాలామంది అయిపోతున్నారండి ఈ మధ్య కాలంలో. ఇంటర్మీడియట్ పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, ప్రాపర్గా తలస్నానాలు చేయకపోవడం వల్ల, ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, ఏ షాంపూస్ పడితే ఆ షాంపూలు వేసేసి మాకు హెయిర్ ఫాల్ అవుతుంది మ్యామ్, స్పెషల్లీ వైట్ హెయిర్ ఎక్కువైపోయింది మ్యామ్ మాకు. ఎందుకు రీజన్ అంటే నేనంటున్నాను, వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్ అంతా కనుక్కుంటాను. దాని తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు హెయిర్ అని అనుకుంటాను. ఈ 2 జీరో, అసలు మెయింటెనెన్స్ లేదు. ఏదో కాస్ట్లీ షాంపూ తెప్పించేస్తారు, తలకేసేస్తారు. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది డెఫినెట్గా. సో నేనేమంటానంటే తినండి. మీరు అపియరెన్స్ ఆఫ్ బాడీ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చదువుతున్నాం, గంటలు గంటలు అయితే కూర్చొని చదువుకోలేం కదా. సో చదవాల్సిన టైంకి చదువు, మెయింటెనెన్స్ టైంలో మెయింటెనెన్స్, తినాల్సిన టైంలో తినాలి. ఈ 3 పక్కన పెట్టి మొబైల్స్ మీద ఎక్కువ పోతున్నాం. ఖాళీ దొరికిందా మొబైల్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ చూసుకుంటూ ఉండిపోతే ఇక్కడ స్పెండ్ చేసే టైం కంటే మనము తింటున్నప్పుడు టైం స్పెండ్ చేసేది తక్కువైపోయింది. ఈవెన్ తింటున్నప్పుడు కూడా మొబైల్, ఏదో ఖాళీగా ఉన్నాం కదా, తింటున్నాం కదా అని మొబైల్ చూస్తాం. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయండి, దానివల్ల హెయిర్ ఫాల్స్ వస్తాయి, దానివల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మంచిగా మెయింటైన్ చేయండి, హెల్తీగా ఉండండి. స్కిన్ అండ్ హెయిర్ చాలా ప్రీషియస్ అండి. దీనివల్ల వేలు లక్షలు కూడా పెట్టి హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. దానివల్ల కూడా బెనిఫిట్స్ లేక చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి కోకోనట్ ప్రాముఖ్యత ఏంటంటే, దీనివల్ల పచ్చి కొబ్బరిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ మనకు పోతాయి. స్కిన్లో అసలు ఏదున్నా కూడా మనకి క్లియర్ అవుతుంది. అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వరకు మనం పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల 2 సమస్యలు క్యూర్ అవుతాయి మనకి. ఒకటి, మనం శరీరంలో ఏది, ఈవెన్ దో స్వెట్ స్మెల్ ఉంటుంది కదా, మనకి కొంతమంది పిల్లలకి బాగా ఎక్కువ రూమ్లో ఉండి కూర్చొని చదువుతూ వాళ్ళ స్మెల్ వాళ్ళకి భయంకరంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో. పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకి స్వెట్ గ్లాండ్స్ కూడా కంప్లీట్గా, అంటే మనకి ఎంత స్వెట్ కూడా అంత స్మెల్గా ఉండదు. యూరిన్కి వెళ్ళినా కూడా స్మెల్ రూపంలో వచ్చేస్తున్నారు కొంతమందికి. సో డిహైడ్రేట్ అవ్వడం వల్ల ప్రాపర్గా వాటర్ తాగండి. అట్లీస్ట్ పర్ డే 4 లీటర్స్ వాటర్ తాగండి. పొద్దున సాయంత్రం మంచిగా స్నానాలు చేయండి. సో స్నానాలు చేసి మంచిగా ఇలా న్యూట్రిషియస్గా దీన్ని మన చట్నీ రూపంలో తీసుకోమంటాను నేను. దీన్ని జ్యూస్ రూపంలో, అండ్ మనం ఏదైనా జ్యూస్ చేస్తామనుకోండి, మనం ఏదన్నా లైక్ ఏదన్నా మనం మ్యాంగో జ్యూస్ చేసుకున్నాం, మస్క్ మిలన్ జ్యూస్ చేసుకున్నాం, దాంతోపాటు చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసేసేయండి. వేసేసి మిక్సీ పట్టండి. ఆ స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది దానివల్ల. చాలా మంచిదండి. మీరు ఎన్నో రోజులు అవసరం లేదు. వితిన్ స్పాన్ ఆఫ్ 7 డేస్లో ఈ కోకోనట్ని మనం కోకోనట్ వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తీసుకోవడం వల్ల హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డెఫినెట్గా పోతాయి. అందులో మిరాకిల్స్ ఏంటంటే, మీకు ఒకవేళ యంగ్ జనరేషన్లో వైట్ హెయిర్ సమస్య కనుక ఉంటే మాత్రం ఈ మనం పచ్చి కొబ్బరిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, కోకోనట్ వాటర్ని మనం తలకి స్ప్రే చేసుకొని తలస్నానం చేయడం వల్ల, కోకోనట్ వాటర్ని తీసుకోవడం వల్ల, అండ్ ప్రాపర్గా వాటర్ తాగడం వల్ల, టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల, అండ్ స్పెషల్లీ టైంకి పడుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అప్పుడే మనకి వైట్ హెయిర్ రావడం 100% బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ వల్లే. ఎందుకంటే వైట్ హెయిర్ అనేవి సమస్యలు హెయిర్ ఫాల్ పక్కన పెట్టండి, డాండ్రఫ్ సమస్యలు పక్కన పెట్టండి, వైట్ హెయిర్ అనేది పెద్ద సమస్య అయిపోయింది. దానికోసం వాడిన డైస్ లేవు, వాడిన ఆయిల్స్ లేవు, ఎన్నో రకరకాలు యూజ్ చేసి అలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటానంటే, అలిసిపోకండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఇంపార్టెంట్. మనకు తెలుసు, చిన్న నాలెడ్జ్ అండి. మనం శరీరంలోకి తీసుకోవాల్సిన ఆహారం సరిగా లేదు, ప్రాపర్గా స్లీప్ లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మేబీ వీటన్నిటి కారణం వల్ల మనకి వైట్ హెయిర్ వస్తుందేమని చెప్పి అనుకోవచ్చు కదా. మనం ఏం చేస్తాం? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీకు వచ్చే తొందరగా నాకు వచ్చే బ్లేమ్ చేసేస్తాం. అలా కాదు. మీరు చేసుకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ హెయిర్ ఫాల్స్ కానీ, వైట్ హెయిర్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో సింపుల్ అండి. మనము ఆ జంక్ ఫుడ్కి పెట్టే డబ్బుల్లో 20% కూడా అవ్వదు. మనం కొబ్బరి బొండం తెచ్చుకొని, కొబ్బరి బొండంలో ఉన్న పచ్చి కొబ్బరిని మంచిగా తీసి మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా మంచిది. మీరు స్నానం చేసే నీళ్ళలో ఇంత కొబ్బరి బొండం నీళ్ళని, ఒక కొబ్బరి బొండంలో హాఫ్ తాగి హాఫ్ నీళ్ళని మనం స్నానం చేసే నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి. ఇచ్చింగ్ ఉండదు మనకి, అంత మంచిది.
కాబట్టి సో దీని ప్రాముఖ్యత మనకు తెలియక మనం వాడలేదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే నా వరకు నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ప్రతి ఒక్కరిని చిన్న దగ్గర నుంచి పెద్ద పిల్లవాళ్ళ దగ్గరికి ఎవ్వరొచ్చినా కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఒక సింపుల్ రెమెడీ చెప్పేస్తాను. ట్రీట్మెంట్ స్పెషల్లీ ఏం చెప్పను. ఇలా చెప్పేసి వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా వాళ్ళకి ఆ సమస్య పోతదని నేను మంచి పరిష్కారం ఇచ్చాను. వాళ్ళు కూడా చాలామంది రివ్యూస్ ఇచ్చారు. కాబట్టి ఇలా ఫాలో అవ్వండి. స్కిన్‌ని అండ్ హెయిర్‌ని హెల్తీగా మెయింటైన్ చేయండి. హెల్తీగా ఉండండి. నమస్కారం.